అందరికీ నమస్కారం. లిపి ఎపిక్స్కు స్వాగతం. మనం అందరం కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటాం కదా, తెలుగు వారమని కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకి మన భావాలను ఎవరికైనా వ్యక్తపరచాలి అంటే తెలుగులో మాత్రం చెప్పలేము. తెలుగు వారమని చెప్పుకుంటూ ఉంటాము, కానీ తెలుగులో ఆలోచించడం ఎప్పుడైనా జరుగుతుందా? తెలుగులో ఆలోచించడం ఏంటి? మనందరం తెలుగు వాళ్ళం, ఇంకా ప్రత్యేకంగా తెలుగులో ఆలోచించడం, ఇంగ్లీష్లో ఆలోచించడం ఇలా కూడా ఉంటుంది అంటారా? అంటే ఇది కేవలం భాష గురించి మాత్రమే కాదు, అసలు మన గురించి మనకి ఎంత తెలుసు అని తెలుసుకునే ఒక ప్రయత్నం. మరి ఈరోజు మనతో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన తెలుగు పండిట్ మంచికంటి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, మనందరం మన భాష గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? బాగుంది, చాలా బాగుంది. అయితే ఎవరికైనా కానీ ఇప్పుడు తెలుగులో మాట్లాడండి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం కూడా వచ్చింది. బాధపడినప్పుడు కానీ, ఆనందంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనసు బాగాలేనప్పుడు కానీ బాధపడుతూ ఉంటారు. అది ఎవరికైనా చెప్పాలంటే మనకి అసలు తెలుగు పదాలు దొరకవన్నమాట. అంటే మన బాధని కానీ సుఖాన్ని కానీ వ్యక్తపరచడానికి ఆ పదాలు కూడా దొరకలేనంత భాషకు మనం దూరం అయ్యామా అని అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరేం చెప్తారు? మంచిదమ్మా, మీకు సంబంధించినటువంటి విషయం గురించి కొన్ని అనుమానాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి రావడం సహజం. వాటిని గురించి చెప్పబోయే ముందు ఒకసారి సకల కళామ తల్లి సరస్వతీదేవిని నా రీతిలో ప్రార్థన చేసుకొని మొదలుపెడతాం. సాహితీ సౌగంధ్య చందనమింపార భావాల దయసేయు బ్రాహ్మీయామె. సాహితీ సౌగంధ్య చందనమింపార భావాల దయసేయు బ్రాహ్మీయామె. సప్తస్వరముల సంగీత గమకాల సప్తస్వరముల సంగీత గమకాల గానాల నిల్పుసుగాత్రియామె. చిత్రలేఖకుల విచిత్రంపు రేఖల విధినైన మరపించు విమలయామె. చిత్రలేఖకుల విచిత్రంపు రేఖల విధినైన మరపించు విమలయామె. పాషాణముల గూడ పల్కించు శిల్పుల పాషాణముల గూడ పల్కించు శిల్పుల వ్రేళుల విన్యాస విద్యయామె. ఆమెయే నర్తకీమణి అభినయంపు నట్టువాంగమున అలరు నలువరాణి. ఆమెయే నర్తకీమణి అభినయంపు నట్టువాంగమున అలరు నలువరాణి. సర్వకళలను నెలవుండు శారదాంబ. సర్వకళలను నెలవుండు శారదాంబ. నన్ను దీవింపవేడెద అనుదినము. సకల కళామ తల్లికి, లలిత కళామ తల్లికి, సరస్వతీదేవికి నమస్కరిస్తూ, భాషా విషయకం కాబట్టి సరస్వతిని స్మరించుకొని మొదలు పెడతాం. ఇప్పుడు మీరు అడిగినటువంటిది ప్రతి వ్యక్తి తన యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి విషయాన్ని ఒక భావస్ఫోరకంగా ఎదుటి వ్యక్తికి తెలియచేయటం అనేటటువంటిదే అసలు భాష యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు భాష అంటే ఏమిటి? భాషించున్నది, మాట్లాడున్నది, మాట్లాడుటానికి ఉపకరించే సాధనం భాష. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళల్లో ఉండేటటువంటి ఆవేగ ఉద్వేగాలు, ఏదైనా సరే భావాన్ని ఎదుటి వ్యక్తికి స్పష్టంగా, అర్థయుక్తంగా, భావయుక్తంగా తెలియజేయటానికి మళ్ళా అవతల ఉన్నటువంటి వ్యక్తి యువతల వ్యక్తికి సమాధానం ఇవ్వడానికి ఇరువురు వ్యక్తుల మధ్య ఒక సంభాషణ వారధి ఏర్పడడానికి ప్రధాన సాధనం భాష. సరే, మనందరం తెలుగు వాళ్ళం, తెలుగు భాష మాట్లాడుతున్నాం. ఇందులో మీరు అడిగింది ఒక మనిషి కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, సంతోషాన్ని కానీ వ్యక్తీకరించడానికి అంటూ ఒక భాష ఉందా అని. ఎక్కడైనా సరే ఈ విశ్వంలో ఏ యొక్క భావమైనా, ఏ యొక్క అనుభూతి అయినా వ్యక్తీకరించడానికి భాష అనేటటువంటిది ఇదమిద్దంగా ఉండదు. ఆ భావ వ్యక్తీకరణకే భాష ఉపయోగపడుతుంది. అవును.
మనం గమనిస్తే ఆ మధ్య ఒక సినిమాలో అతను చూడండి కన్నడంలో ఎంత బాధపడుతున్నాడు అంటాడు. బాధ అనేది సహజం. దానికి కన్నడం ఉండదు, తమిళం ఉండదు, ఏముండదు. అక్కడ వ్యక్తి ప్రధానం. ఆ వ్యక్తికి కలిగిన మంచో చెడో అనుభూతి ప్రధానం. ఆ అనుభూతి ప్రధానమైనప్పుడు అతను ఏ భాషలోనే దాన్ని వ్యక్తపరుస్తాడంటే సహజంగా అతనికి సహజ సిద్ధంగా మాతృభాష నుంచి వచ్చినటువంటి దాంట్లోనే ఎక్కువగా వ్యక్తీకరణ చేస్తాడు. కాకపోతే అతను ఏదైనా విద్యారీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇంకా ఏదైనా ఇతర భాషల్లో మంచి ప్రకర్ష ఉంటే, అతనికి మంచి ప్రవేశం ఉంటే అప్రయత్నంగా అది వస్తుంది. ఇక్కడ మాతృభాషలో వచ్చినా అదే బాధ, వేరే భాషలో వచ్చినా అదే బాధ. కాకపోతే అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతున్నది, అతనికి నిత్య జీవితంలో ఏ భాషని ఎక్కువగా వాడుతున్నాడో, నిత్య జీవన గమనంలో ఏ భాషను ఎక్కువగా వాడుతున్నాడో అది ముందుగా బయటికి వెల్లడింపుకు వస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, మనకి వెనకటి వాళ్ళు ఉన్నారు చాలామంది, అన్ని భాషల్లో అసలు 4-5 భాషలు వచ్చిన వాడిని భాషా కోవిదుడని గౌరవంగా పిలుచుకున్న రోజులు మనవి. భాషా కోవిదుడు ఎంత భాషా ప్రపూర్ణుడో, ఎన్ని భాషల్లో పండితుడో అనుకున్న రోజులు. అయితే అది ప్రాంతీయంగా వాళ్ళకి ఏర్పడ్డదా, లేకపోతే సహజాతంగా చదువుకోలో ఉండేటటువంటి జ్ఞాన శుద్ధి వలన ఏర్పడ్డదా, లేకపోతే జ్ఞాన సిద్ధి వలన ఏర్పడ్డదా అనేది రెండో అంశం. సహజంగా ఒక్క భాషలోనే మనిషి యొక్క ఎదుగుదల జరుగుతుంది. తర్వాత అవసరాలను బట్టి, పరిసరాలను బట్టి, కొన్ని చోట్ల మనం నివారించలేని పరిసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా మనం గమనిస్తే ఈ ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇళ్ళ దగ్గర పెరిగినటువంటి మిగతా భాషల పిల్లలకి కూడా త్వరగా భాష వస్తుంది. నేను మీ దాంట్లోనే ఒకసారి చెప్పా, ఎప్పుడైనా భాషా వ్యాప్తి పిల్లల దగ్గరే జరుగుతుంది. వాళ్ళ యొక్క పరిసరాల్లోనే పెద్దలున్నా అంత అందిపుచ్చుకోలేరు భాషని. పెద్దలకి అవతల అర్థమవుతుంది, వ్యక్తీకరించలేరు. కానీ పిల్లలు ఆటల్లో వాళ్ళతోటి ఆడుతుంటారు కాబట్టి వ్యక్తీకరించుతారు, అర్థం చేసుకుంటారు. వాళ్ళల్లో కలివిడితనం ఎక్కువ ఉంటుంది కాబట్టి భాషా వ్యాప్తికి పిల్లల ప్రధాన సాధనం అమ్మ. పిల్లలప్పుడే భాషను బాగా అభివృద్ధి చెందాలి. ఈ దుఃఖాలు, ఆవేశాలు, ఈ అనుభూతులు ఇవన్నీ వ్యక్తీకరించడానికి ప్రధానంగా ఉపకరించేటటువంటిది ఏంటంటే 90% అతని యొక్క శరీరంలో నుంచి, మనసులో నుంచి ఉద్భుతమైనటువంటి అనుభూతి, అతనికి సహజసిద్ధంగా తల్లి నుంచి వచ్చినటువంటి మాతృభాష ఉంటుంది. కాకపోతే పరిసరాల వలన కొన్ని భాషలు వాళ్ళకి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో బాగా అలవాటైంది. ప్రయత్నంగా అది రావచ్చు. అటు వచ్చినా ఇటు వచ్చినా బాధే. వ్యక్తీకరణ ఆధిక్యతను బట్టి వ్యక్తీకరిస్తుంది. ఆ ఆధిక్యతకి వాడుకునేటటువంటి సాధనం అతనికి దగ్గరగా రోజు ఎక్కువగా ఏ భాష ఉంటుందో దాంట్లో వ్యక్తపరుస్తాడు. అది అంతే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చాలామంది యువత ఆఫీస్లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. ఇప్పుడు ఈ ద్విభాష అనేది వాళ్ళ వ్యక్తిత్వంలో లోపం తీసుకొస్తుందా, లేకపోతే ఇది సహజ పరిణామం అంటారా? ఎన్ని భాషలు నేర్చుకున్నా అతనికంటూ ఉండే వ్యక్తిత్వం మారదు. వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం నేర్చుకున్న భాషను బట్టల్లా వ్యక్తిత్వం మారిపోతే ఒక వ్యక్తికి ఎన్ని వ్యక్తిత్వాలు ఉండాలి? తెలుగుకి ఒక వ్యక్తిత్వం, ఇంగ్లీష్కి ఒకటి, హిందీకి ఒకటి ఉండదు కదా. వ్యక్తిత్వం అంటూ మనిషికి ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది, ఎట్లాంటిదన్నా కానీ. కాకపోతే ఇక్కడ మీరు అడుగుతున్నది ఏంటంటే, అతను 2 భాషల్లో నిష్ణాతుడైనప్పుడు ఆ 2 భాషల్లో ఉండేటటువంటి వైవిధ్యత వలన అతని వ్యక్తిత్వం ఏమైనా తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అని. ఒక విధంగా తగ్గదు అనుకోవాలి, పెరుగుతుందే అనుకోవాలి. 2 భాషలు ఉన్నాయి చేతులు మనకి, వాళ్ళ అవసరం కూడా అది. మరి అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకునేటటువంటి ఈ స్పీడ్ యుగంలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మన భావ వ్యక్తీకరణ చేయటానికి ముందు ఏదో ఒకటి సాధన ఉండాలిగా. ఎక్కువ మాట్లాడుతున్నది అదే కదా, అది అంతర్జాతీయమైనటువంటిది కదా. ఇప్పుడు ఒక దేశం వెళితే అక్కడ దేశ భాష కంటే కూడా అందరికీ అనుకూలమైనటువంటి భాష అతనికి సాధనంగా ఉపయోగపరుచుకోవాలి. దాంట్లో నైపుణ్యం ఉండటంలో తప్పేం లేదు, తప్పేం కాదు, అది నేర్చుకోవాలి.
మరి ఒక విషయాన్ని ఒక జ్ఞానాన్ని 4 విధాలుగా నేర్చుకోమంటారు. అట్లా 4 భాషలు నేర్చుకుంటే తప్పే ఉంది. పేరేగా భాషా కోవిదుడు అంటారుగా, భాష బాగా తెలిసిన వాడనే అంటారు కదా, ఇబ్బంది ఏముంది దానివల్ల. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా తెలుగు ఇంగ్లీష్ని కలిపేసి మాట్లాడతారు ఎక్కువగా. దీనివల్ల ఉమ్. మనం ఆలోచించే తీరు కానీ, అంటే లోతుగా ఆలోచించే విధానంలో కానీ ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదమ్మా, ఉండదు. నువ్వు తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా అది నీ వ్యక్తిత్వాన్ని ఏమి వైదీభావానికి తీసుకెళ్ళదు. వ్యక్తిత్వం ఒకటే. ఇప్పుడు దీనికి అసలు మనం ప్రాథమికంగా తెలుగులో చూస్తే ఏమిటంటే, మన ప్రాంతం, మన భౌగోళికంగా ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటిది కాదు. 2 తెలుగు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు చూస్తే ఇది చాలా విషయం ఇక్కడ ఉంది. ఇటు హైదరాబాదు, ఇటు పక్క పైన ఉన్నటువంటి ఆదిలాబాదు, ఇటు పక్క ప్రాంతంలో మహారాష్ట్ర మరాఠీ ప్రభావం ఉంటుంది. కొంచెం పక్కకు వస్తే మధ్యప్రదేశ్ హిందీ ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఇటు విశాఖపట్నంకి వెళ్తే అటు ఒరియా ప్రభావం ఉంటుంది. ఇటు తమిళనాడు నెల్లూరు అటు వెళ్తే తమిళ ప్రభావం ఉంటుంది. ఇటు పడమటకి వెళితే కర్నూలు అటు వెళితే కన్నడ ప్రభావం ఉంటుంది. తూర్పుకు వెళితే ఏ ప్రభావం ఉండదు, ఉండేది సముద్రం కనుక. అవునా, తూర్పున సముద్రం ఉంది మనకి హద్దుగా, ఏ ప్రభావం ఉండదు. ఉండనప్పుడు ఆ దగ్గర ఉండేటటువంటి భాషా వ్యక్తుల యొక్క రాకపోకలు కానీ, అనుబంధాలు కానీ, అక్కడ వాళ్ళకి ఏర్పడే చుట్టరికం కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ ఈ భాష మీద పడతాయి. మనవి వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళవి మనకు. వీటిని ఆదాన ప్రదానాలు అంటారు భాషలో. అది ఇటు రావచ్చు, ఇది అటు రావచ్చు. ఇంకొక పేరు అయితే మాండలికాలు. ఆ మండలం వరకు, అంటే ఆ మండలం అంటే ఇప్పుడున్న మండలం అని కాదు, ఆ ప్రాంతం వరకు ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలు వచ్చేసరికి ఎటు చూసినా మనకి తెలుగు జిల్లాలే ఉంటాయి. ప్రకాశం చూస్తే అటు నెల్లూరు ఉంది, ఇటు కృష్ణా ఉభయ గోదావరిలో చూస్తే అటు విశాఖపట్నం ఉంది, ఇటు చూస్తే కర్నూలు, అవి తెలుగువే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి భాషకి పదాలు, అన్యభాషా పదాలు తక్కువ, కేవలం తెలుగు పదాలే ఎక్కువ ఉంటాయి. వాటిల్లో ఇతరత్రా నుంచి వచ్చినటువంటి మాండలిక పదాలు చేరుతాయి. దానివలన అక్కడ వాళ్ళేం నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నష్టపోవటల్లా. హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి కనీసం 4 భాషలు వస్తాయి. సహజంగా ఒకప్పుడు ఇక్కడ పాలకులు వాళ్ళు పరిపాలించారు కాబట్టి, ముస్లిం పరిపాలన జరిగింది కాబట్టి అప్పటి నుంచి నేర్చుకునేటువంటి ఉర్దూ భాషా కుటుంబాల్లో అది కూడా అనిశ్చితంగా వస్తున్నది. అట్లానే వీళ్ళు స్కూల్స్లో ఇంగ్లీష్ చదువుతారు, సహజంగా తెలుగు వాచకం ఉంటుంది, తెలుగు చదువుతారు. ఇంకోటి హిందీతోటి కూడా పరిచయం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఈ హైదరాబాద్ ఇట్లాంటి నగరాల్లో 4 భాషలు వస్తాయి. ఒక భాష 4-5 భాషలు రాగలిగినటువంటి ప్రాంతం మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే అది హైదరాబాద్ ప్రాంతం. అది వాళ్ళ యొక్క అదృష్టం కావచ్చు, ఏం కావచ్చు. దానివల్ల మనం వాళ్ళని ఆక్షేపించక్కర్లేదు, మంచి విషయం అది. ఏ సాహిత్యమైనా చదువుతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా చాలా స్వతంత్రించి భావ వ్యక్తీకరణ చేయగలుగుతారు. అది ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ హైదరాబాద్ ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో. ఇక మిగతా చోట్ల అంటే ఎక్కువగా వాళ్ళు వాడే తెలుగు. తర్వాత మనకి అసలు త్రిభాషా సూత్రం ఉందమ్మ తెలుగు మన భాషా బోధనలో. తెలుగు మాతృభాష ముందు నేర్పాలి. ఎక్కడైనా మాతృభాష ఏదో ముందు, తర్వాత జాతీయ భాష, ఆ తర్వాత అంతర్జాతీయ భాష. నీ ప్రాంతంలో ఉంటే మాతృభాష వ్యవహారం చేసుకుంటావు, దేశంలో తిరిగితే జాతీయ భాష వ్యవహారం చేసుకుంటావు, దేశాలకు వెళ్తే అంతర్జాతీయ భాష వ్యవహారం. త్రిభాషా సూత్రం అనేటటువంటి దాంతో 3 భాషలలో ఒక వ్యక్తి నైపుణ్యత సంపాదించాలనే మన విద్యా విధానంలో ఒకనాడు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో వాళ్ళ 2వ భాషగా ఏది తీసుకోవాలి అనేటటువంటి దగ్గర ఈ మధ్య కొన్ని వాదాలు జరిగి ఇదని జరిగింది. కానీ మొదటి నుంచి మాతృభాష, అక్కడ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇట్లా నేర్పుకొచ్చారు. అవి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా అసలు ఈ భాషా వైరుధ్యం, వివాదం అనేటటువంటిది లేదమ్మా. ఎప్పుడు నిష్ణాతుడైనాడు, వెళ్ళిపోతున్నాడు అంతే.
ప్రాంతాల్లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు ఈ చర్చలు వస్తాయి. అవును. అయితే ఇప్పుడున్న యువతకి తెలుగులో మాట్లాడండి, తెలుగు వినండి అంటే అసలు అది చాలా వాళ్ళకి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే అది ఒక్కొక్కసారి చాలా ఫార్మల్‌గా ఏదో వేరే భాష మాట్లాడినట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మరి మన సొంత భాష మీద ఇంత దూరం రావడానికి వాళ్ళ వ్యక్తిగత లోపమా? తల్లిదండ్రుల లోపమా? లేకపోతే సమాజం మనకి నేర్పించిన విధానం అలా ఉంది అంటారా? దీనికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి యువతరం అంటే దాదాపు యువతరం అంటే 25, 20, 25, 30 ఏళ్ల వాళ్ళు. హ్మ్. మనకు ఒక 30 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఎక్కువైంది. హ్మ్. వీళ్ళ ప్రాథమిక విద్య నుంచి అదే వస్తుంది. హ్మ్. వెనకటి రోజుల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు లేవు. తెలుగు ఉండేది, ఇంగ్లీషు హిందీ చదువుకోవటమే ఉండేది. అవి చదువుకోవటానికి ఉన్నప్పుడు అవి ప్రధానంగా ముందుకు రావు. ఒక కథ నేర్చుకుంటాం, ఒక గ్రామర్ నేర్చుకుంటాం, అవసరానికి వాడుకుంటాం. హ్మ్. ఇప్పుడు అట్లా కాదు. అసలు వీళ్ళు ప్రాథమికంగానే 25, 30 ఏళ్ళ నుంచి తరం మారింది. హ్మ్. తరం మారినప్పుడు వీళ్ళకి ప్రాథమిక పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియం వస్తున్నది. వీళ్ళు అందులోనే డెవలప్ అవుతూ వచ్చారు. అక్కడ వచ్చేసరికి ఈ తెలుగు భాష, ఇతరత్ర భాషలు కొంచెం తక్కువ స్థాయిలో నేర్పించడం జరుగుతున్నది. గ్యారెంటీ అది ఎవరు కాదనలేను. హ్మ్. ఆ స్కూల్లో వరకు. హ్మ్. ఎందుకంటే నేను ఉపాధ్యాయుడిగా చేసే కదా. హ్మ్. మా స్కూళ్ళల్లో సహజంగా 5వ తరగతి వరకు కొంతమంది కాన్వెంట్లకు పంపిస్తారు, ప్రైవేట్ స్కూళ్ళకి. హ్మ్. 6వ తరగతికి వచ్చేసరికి అక్కడ ఫీజు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అవును. వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పెడతారు. నా అనుభవంలోనే నేను జరుపుకున్నది చాలాసార్లు. హ్మ్. వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పెడతారు. మొదటి యూనిట్ పరీక్ష జరుగుతుంది. హ్మ్. వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మార్కులు ఇవ్వగానే వస్తారు. మా అబ్బాయికి తెలుగులో తక్కువ వచ్చింది, అన్నిట్లో ఎక్కువ వచ్చింది. హ్మ్. మీ అబ్బాయి నిన్నటిదాకా చదివింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యా, ఇప్పుడు నేను వాడికి అక్షరాల దగ్గర నుంచి బేస్ వేసుకుంటేనే వాడు ఇందులో 4 మార్కులు సంపాదించే స్థితికి వస్తాడు, దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పిన వాళ్ళు అది మన లోపంగా భావిస్తారు. కానీ అప్పుడు మనం ఏం చెప్పాలి? మిగతా వాళ్ళ తెలుగు మీడియం పిల్లల్ని చూపించాలి. వీళ్ళకి ఎన్ని వచ్చినా మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం ప్రాథమికంగా. ఇక్కడికి వచ్చేసరికి వాడు మళ్ళీ కొత్త సృష్టి జరగాలి వాడి కోసం. మనం నేర్పాలి అక్షర స్థాయి నుంచి. అది ఒక ప్రధాన లోపం ఉంది. కాబట్టి మనకు ప్రాథమిక దశ నుంచి రెండిటి మీద ఎప్పుడమ్మా పిల్లలు మైనపు ముద్దలమ్మా, మైనపు ముద్దను వీటి మలిస్తే అటు మలుస్తారు. అప్పుడే 2 భాషల్ని కాస్త విద్యార్థిలో ఆ చిన్నతనం నుంచి అభివృద్ధి చేసుకొస్తుంటే ఈ సమస్యలు రావు. అసలు కేవలం ఇది ఇంగ్లీషా ఇది తెలుగు అని రాదు, రెండిట్లో నేర్పరితనం వస్తుంది. మా చిన్నతనంలో ఊరికి ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇంగ్లీష్ పత్రిక చదివేవాళ్ళు. ఒక పేపర్ చదవాలన్నా ఏదైనా, ఎందుకంటే అప్పుడు వాళ్ళు చదివింది కష్టం మీద గొప్పగా చదువుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ వార్తలు చదివి వాళ్ళు చదువుతుంటే వినేవాళ్ళు. ఇటు మిగతా వాళ్ళు కూర్చొని వాళ్ళు అర్థం చెప్తే వినేవాళ్ళు. ఒక మంచి ఇంగ్లీష్లో ఉత్తరం వస్తే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చదివిచ్చేవాళ్ళు. ఎక్కడ చిన్న ఒక ఆఫీస్ కాపో కోర్టు కాపీ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అది తక్కువ నేర్పారు. ఇవాళ అట్లాంటి అవసరం లేదు. ఇది బాగానే ఉంది. కానీ ఇవాళ మంచి తెలుగులో ఒకటి వస్తే మళ్ళీ తెలుగు పండితుడిని ఆశ్రయించాల్సి వస్తుంది. దీనికి ఏంటండి అర్థం? కొంచెం ఏవైనా లోతైన పదాలు కానీ అర్థాలు కానీ ఇది మంచి విషయం. లోతైన పదాలు అన్నాం. సహజంగా ఎప్పుడు లోతైన పదాలు ఉంటాయి. మంచి కావ్య భాష ఉంది, మనకి గ్రంథ సాహిత్యం ఉంది. ఎప్పుడు లోతైన పదాలు తెలుగు భాషలోనే ఉండవు, అన్ని భాషల్లో ఉంటాయి. అయితే అవి జన వ్యవహారంలోకి విద్యావంతులైనటువంటి వాళ్ళ దగ్గర వ్యవహరింపబడుతుంటే కాబట్టి సామాన్య వ్యవహారంలో పెద్ద లోతైన పదాలు ఏమీ రావు. వచ్చినప్పుడు సమస్య. అడిగి తెలుసుకోవాలి, లేకపోతే డిక్షనరీ చూసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ పోవాల్సిందే. కానీ అది మనం దాన్ని ఏదో ఒక ఉద్యమంగా మార్చాలి అంటే ఒకటే మార్గం. ప్లేవే మెథడ్ అని ఒకటి ఉంది తెలుగులో. అది తెలుగులో కాదు, అసలు బోధనా పద్ధతుల్లో ప్లేవే మెథడ్, క్రీడాత్మకమైనటువంటి విద్యాబోధన. దాన్ని భాషకు కూడా వర్తింపజేసుకుంటే, భాషకి ఆల్రెడీ వాళ్ళు వర్తింపజేశారు, వర్తింపజేసుకుంటే కొంచెం ఈ పదాల కూర్పు, పదకేళీలు ఇట్లాంటివి పూర్తి చేయటం. తర్వాత స్కూల్లోనే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు వెళ్ళిన దగ్గర సాయంత్రం వచ్చిందాక. చాలా పెద్ద సమస్య అనలేము, అనకుండాను ఉండలేము, చిక్కుగా ఉంటుంది అనమాట ఇక్కడ. అవును అంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎక్కువగా వాళ్ళని మన భాషలోనే మాట్లాడే ప్రయత్నాలు చేయించాలి.
పేరెంట్సే చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నారండి తప్పు అది. ఇప్పుడు రిలేటివ్స్ కొన్ని పదాలు మనం కూడా తెలియకుండానే చాలా పదాలను తెలుగులో ఉన్నవి మార్చేసాం ఇంగ్లీష్లోకి. అవి వాడుకలో మనం మాట్లాడాలన్నా కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదో ఒక ఆపి కావాలని మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఒక సరళమైన భాష చెప్పాలి అంటే ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడలేని పరిస్థితిలో మేమున్నాము. మిమ్మల్ని అనట్లేదు, మేమందరం ఉన్నాము. పోల్చుకోవడం, వాళ్ళ పిల్లాడు బాగా మాట్లాడుతున్నాడు, వీళ్ళ పిల్లాడు బాగా మాట్లాడుతున్నాడు, నువ్వు బయటకు వెళ్ళి తెలుగు మాట్లాడావనుకో, నువ్వు ఇంగ్లీష్ మీడియము, నువ్వు మాట్లాడితే మా పరువు పోతుంది కదా అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ సామాజికంగా నేను ఒకటి చెబుతాను, ఉమ్, అది నేను పరిశీలించింది కూడా. బాగా హయ్యర్ అఫీషియల్స్ పిల్లలు ఉంటారు, ఉమ్, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తెలుగు భాషలోనే మాట్లాడిస్తారు పిల్లలు. ఉమ్, వాళ్ళు ఏం చిరతన ఫీల్ అవ్వరు. ఉమ్, ఇంగ్లీష్ చదివావు స్కూల్లో, మేము ఆఫీసులో ఇంగ్లీష్లోనే ఉద్యోగం చేసి వచ్చాం, ఉమ్, ఇక్కడ ఎందుకు అది? వాళ్ళు ఫీల్ అవ్వరు మనం తక్కువలో, ఈ భాషకు వస్తే మనం తక్కువ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హయ్యర్ అఫీషియల్ అయినటువంటి వాడు, ఒక విద్యావంతుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా ఇంకొక భాషను అతికించుకొని మాట్లాడాలనుకోడు. తప్పనిసరి వృత్తి ధర్మంగానే చేస్తాడు, కానీ మిగతా అప్పుడు తన యొక్క తల్లి నుంచి వచ్చిన మాతృభాషనే గౌరవిస్తాడు, దాంట్లోనే ఉంటారు. సరే, నువ్వు చెప్పినది ఇంకొక రకం ఉంది, ఇంకో రకం ఉంది, మనం ఇది అనకూడదు కానీ ఇంకో రకం ఉంది. కేవలం నువ్వు మాట్లాడాల్సిందే, ఉన్నారు నువ్వు మాట్లాడాల్సిందే. అక్కడ బిడ్డడు ఇబ్బంది పడతాడు, అక్కడ పిల్లవాడు ఇబ్బంది పడతాడు. స్కూల్లోనూ అలానే ఉంటుంది, స్కూల్లోనూ అదే, ఇంట్లోనూ అదే. ఒకవేళ మాట్లాడకపోతే ఒత్తిడి. అవును, అసలు మాట్లాడటం ఫ్రీ బాలమ్మ, భాషని మాట్లాడటం అనేది వాడికి వదిలేయి, వాడు ఫ్రీగా మాట్లాడాలి, సరళంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకి తనకున్నటువంటి బాగా వచ్చినటువంటి భాషను వాడుకోనివ్వండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని ఒత్తిడి తేవటం ఉందే, అది పెద్ద పద్ధతి అయింది కాదు, అది భాషకి మంచిది కూడా కాదు, దుష్ఫలితాలు కూడా ఇస్తుంది ఒక్కొక్కప్పుడు. మనకు చూస్తే చాలామంది ఈ 10th క్లాస్ స్థాయి వరకు తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం వస్తారు ఇంటర్. ఈ గ్రూపులు ఇప్పుడు ఆర్ట్స్ గ్రూపులు ఎక్కువ లేవు కాబట్టి ఇవి మ్యాథ్స్లు సైన్స్లు తీసుకుంటారు. ఆ టెర్మినాలజీ అర్థం కాక, అవన్నీ సరిగ్గా రాక, అందులో సహజంగా ఆ మీడియంలో మొదటి నుంచి వచ్చిన వాళ్ళ యొక్క స్థాయిని వీళ్ళు అందుకోలేక చాలామంది చదువులు మానేసి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం దీంతో కూడా చదువులు మానేసే వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మలు ఒక పద్యంతోనో లేకపోతే వాళ్ళ మాటలతోనో అసలు ఏం జీవితం అంటే ఏంటి దాన్ని అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పగలిగారు. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, లేకపోతే మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలని ఒక 10 బుక్స్ చదివినా కూడా దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలామందికి అది నిష్ప్రయోజనమే అవుతుంది. తెలుగు సాహిత్యంలో అంత అందరికీ అర్థమయ్యి మన జీవితాన్ని అర్థం చేసుకోగలిగేంత సత్తా ఉందా? లేదు అంటే మనం తెలుగును వదిలేసి వేరే భాష వెనక తీసే పరుగులో ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయంటారు. ఈ రెండోదే కరెక్ట్, రెండోదే నిజం. పరుగులే, లేక కాదు, పదాలు ఉన్నాయి. ఇందాక దీనికి అందంగా ఇందాక మనం చెప్పుకున్న ఇందాక ప్రశ్నల విషయం ఇక్కడ కొంత వర్తిస్తుంది. ఉన్నాయి, ఎప్పుడూ ఉండకుండా భాషలో పదాలు ఉండకుండా ఉండవు. అసలు ఏ వ్యక్తీకరణకైనా భాషలో పదాలు ఉంటాయి. అయితే అవి ఉండే విధానం ఏంటంటే, ఉదాత్తమైనటువంటి పండితుల దగ్గర పెడితే కఠినమైన పదం వస్తుంది, అదే మాండలిక వ్యవస్థకి వెళ్ళేసరికి సరళంగా ఉంటుంది, వ్యావహారికానికి వచ్చేసరికి ఇంకాస్త సరళంగా ఉంటుంది. ఉన్నాయి, కానీ మనం అనేటటువంటిది వచ్చేసి ఓహో ఇక్కడ ఇంత స్థాయిదే మాట్లాడాలి, ఇక్కడ ఈ స్థాయిది మాట్లాడాలి, ఇక్కడ ఇది మాట్లాడితే తప్పు అవుతుందేమో అనే ఫీలింగ్స్ మనలో మనం కల్పించుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఉదాత్త భావంలో భాషా పదాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి, చాలా కఠినమైన పదాలతో ఉన్న గ్రంథాలు బహుళుడు తెలుగులో. మరి చదివారుగా, అవే క్రమంగా ఇక్కడికి వచ్చేస్తున్నాయిగా. ఆ మాటలు తర్వాత వ్యావహారికం వచ్చిందిగా, సరళ గ్రాంధికం అని వచ్చిందిగా. భాషా మార్పుల్లో, భాషా అభివృద్ధిలో వీటిని మన వాళ్ళు ఇవాళ రాను రాను ఏమవుతుందమ్మా, ఎప్పుడైనా వెనకటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథ సాహిత్యాన్ని గౌరవంగా అట్లానే ఉంచుకుంటూ రావాలి. లేకపోతే అవసరమైతే సరళ గ్రాంధికానికి తేవాలి, లేకపోతే వ్యావహారికానికి తేవాలి. ఆ వ్యావహారికం కూడా నేను మాట్లాడింది వ్యావహారికం అవుతున్నది అని అనుకోకూడదు.
నువ్వు మాట్లాడిందే వ్యవహారికం అవుతుంది, ఎందుకు కాదు అనుకోకూడదు, అది అసలు తప్పు. వెనకటి నుంచి దీనికి ఒక పటుత్వం అయినటువంటి పూర్వరంగం ఉన్నది. ఆ పూర్వరంగం నుంచి వచ్చినటువంటి దాన్ని నువ్వు కాస్త పద్ధతిగానే వాడాలి. అది ఒకటి అక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది అదే. ఇంగ్లీష్ కనుక నేర్చుకోకపోతే, ఇంగ్లీష్ కనుక ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతే మనకు అవకాశాలు రావు అని చెప్తున్నారు. సరే, అంతవరకు ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ వెనుక పరిగెట్టడం వల్ల మనకు వచ్చింది ఏంటి, తెలుగుని వదిలేయడం వల్ల మనం కోల్పోతుంది ఏంటి అనే ఆ ఆలోచన అనేది చాలా మందిలో ఉండడం లేదు. ఇప్పుడు మరి ఈ భాషా పటుత్వం అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే తెలుగును వదిలేయడమా? రెండు భాషల మీద పట్టు సాధించి రెండు భాషల్లో సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం అనేది జీవితంలో సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇది రెండిటి మీద ఆధారపడ్డది ఈ విషయం. వృత్తి ప్రవృత్తి. వృత్తి ప్రవృత్తి. ప్రవృత్తి ఎప్పుడు కూడా ఒక ఆనువంశికంగా వచ్చేటటువంటిదో లేకపోతే ఏ పూర్వుల యొక్క జీన్స్లో ఉన్నటువంటివో ఏర్పడతాయి. వృత్తి అనేది ఎప్పటికప్పుడు మార్పు చెందేది వృత్తి. ప్రవృత్తి మన పెద్దల నుంచి వచ్చేటటువంటి జీవకణాల మీదే ఆధారపడి ఉంటుంది. వృత్తి ప్రవృత్తి తేడా ఉన్నప్పుడు ఇందులో మనకి వృత్తి ముఖ్యం, ఇవాళ జీవించడానికి అది ముఖ్యం. నువ్వు అక్కడి వరకు దాన్నే వాడుకోవాలి, తప్పదు, వాడుకోవాలి. అన్య భాష అయినా వాడుకోవాలి, దాంట్లో నేర్పరితనం సంపాదించుకోవాలి, రాణించాలి, అధికారులు మెప్పించాలి. తర్వాత ఇది దానితోటి తీసుకోవాలి. కానీ దీన్ని అసలు పోగొట్టుకుంటే నువ్వు దాంట్లో ఎంత ఇదైనా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మళ్ళీ ఇంటికి వస్తే పిల్లల దగ్గర పరిస్థితి లాగానే ఉంటుంది. అట్లా వృత్తికి మనకి ప్రజెంట్ ఇప్పుడు ఏది బాగా నడుస్తుందో అది వాడుకోవాలి, తప్పదు. ప్రవృత్తి అనేటటువంటిది నీకు తల్లిదండ్రుల నుంచి ఆనువంశికంగా వచ్చేటటువంటిది, పరిసరాల నుంచి వచ్చేటటువంటిది. వీటిని ఈ భాషను వాడుకోవచ్చు. తెలుగు మెరుగుపరుచుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా అని ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు, లేకపోతే ఏదైనా క్లాసెస్కి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళకి తెలుగు మెరుగుపరుచుకోవడానికి మీరిచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? తెలుగు భాషని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటిది అది ఇందాక మనం అనుకున్నామే, ఒక తరం వచ్చింది 25-30 ఏళ్ళ నుంచి అని, అప్పటి నుంచే వచ్చింది. ఇదివరకు హై స్కూళ్ళల్లో తెలుగు వాచకాల్లో చెప్పిందే తెలుగు, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలు ఏదైనా చెప్పిందే తెలుగు, ఇంట్లో మాట్లాడేది స్నేహితులతో మాట్లాడేది తెలుగు. ఇది 30 ఏళ్ళ నుంచి ఏర్పడినటువంటిది ఈ ఇబ్బంది. ఇప్పుడు తెలుగు అనేటటువంటిది ఆ 30 ఏళ్ల నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు వస్తున్నది, మన భాషను, మన మాతృభాషను మళ్ళా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నది అంటే మనం దారి అటు పోయి పునాది ఇక్కడ తవ్వాల్సింది అక్కడ తవ్వాం. అది గట్టి పునాదే, కానీ అసలు ప్లేస్ అది కాదు ఇక్కడ. దీనికి అది ప్యారలల్గా రావాలి, లేకపోతే ఇది ఎక్కువగా ఉండే అది కొంచెం ఇది తక్కువ ఉండాలి, లేకపోతే అది ఎక్కువ ఉండి ఇది అసలు వదలకూడదు, దానికి సమాంతరంగా నడపాలి. కానీ దీన్ని అసలు అణగదొక్కి దాన్నే పెంచుకుంటూ పోతానంటే అది కుదిరేది కాదు. ఇది కేవలం వృత్తి ప్రవృత్తి మీద ఆధారపడేది. ఇవాళ వృత్తికి అవసరమైనటువంటి భాషలో నైపుణ్యం తప్పకుండా ఉండాలి. నువ్వు అసలు తెలుగులో గ్రంథాలు బ్రహ్మాండంగా చదువుతానంటావు, వృత్తి లేదు, తినటానికి ఇబ్బంది. నీ ఒక వృత్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందో అది తప్పకుండా ఆశ్రయించాలి. అక్కడ పని ఏంటో అక్కడే చేయాలి, తప్పదు. నేను ఇక్కడ ఏదో కష్టపడుతున్నాను, ఇది నాకు ఇది కాదు అని అనుకుంటే ఎట్లా? అది నీకు దైవం, నీకు రోజు 2 పూట్ల భోజనం పెట్టేది అది. అట్లా అని నీవు ప్రవృత్తి నుంచి కూడా వదిలిపెట్టి అవతలకే వెళ్ళి అందులోనే ఉంటాననుకుంటే అది తప్పు విషయం అని నేను అనుకుంటానమ్మా. రెండింటినీ సమానంగా చూసుకోవాలి. ఒక విధంగా దీని మీద గౌరవం ఉండాలి, దాని మీద ఆదరణ ఉంటే చాలు, అంతే. చాలామంది తల్లిదండ్రులకు కూడా కొంతమందికి ఆ భయం ఉంటుంది, కొంచెం బాధ కూడా ఉంటుంది, మా పిల్లలు తెలుగు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి. వాళ్ళందరికీ స్కూల్లో నేర్పించకపోయినా మీరు ఇంటికి వచ్చాక పిల్లలతో కూర్చొని కాసేపు మీరు నేర్పించుకుంటున్నా కానీ ఎంతో కొంత వాళ్ళలో మార్పు అయితే ఉంటుంది. మీరు అన్నట్టుగా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసి ఒక్కసారి వెళ్తే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? అనుభవం చాలా అట్లాంటి. పిల్లలకి కావాల్సిన టైం కొంచెం తల్లిదండ్రులు కూడా కేటాయించాలి, పిల్లల కోసం దీనికి భాష నేర్చుకోవటానికి టైం కేటాయించక్కర్లేదమ్మా, లెక్కలు నేర్చుకోవటానికి టైం కేటాయించాలి. వాడు ఎదురు కూర్చోవాలి, వాడి చేత చేయించాలి, తప్పు రేటు చూడాలి. దీనికి పెద్ద ఒక కూర్చొని నేర్పేది ఏం కాదు, మాటలేగా, మాట్లాడుతూ ఉండటమేగా. కాకపోతే వాడి చేత
ఒకటి కనీసం ఆదివారమో సెలవులు వచ్చినప్పుడన్నా కూడా ఒక చందమామ కథ లాంటిదో బాలమిత్ర కథ లాంటిదో ఇప్పుడు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ యాప్స్లో కూడా ఈ పలకేళీలని అవని ఇవని రకరకాలు వస్తున్నాయి. అవును. వాటిని కూడా నేర్పాలి. ఎంతసేపటికి పిల్లవాడు ఆ, ఏం గేమ్స్ అంటారు వాటిని, పిల్లలు ఆడుతుంటారు ఫోన్లో, వీడియో గేమ్. వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ ఆడుకోవటం పిల్లల్ని మనం కాదనలేము. ఇవాళ అసలు పెద్ద ఇంట్లోకి వచ్చేసరికి ఎవరైనా సరే సాయంత్రం పూట తండ్రి వార్తలు ఇందామంటే టీవీ అవును. ఉండట్లా. ఆయనకి సెల్ ఫోన్ వచ్చినా కొన్ని ఫోన్లు వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఇంటికి రాగానే ఫోన్ పిల్లలు లాక్కుంటారు. వీళ్ళు చేస్తున్నది ఈ ఆటలే. దానివలన కూడా కొన్ని ప్రమాదాలు జరిగి కొంతమంది డబ్బులు పోయినాయని కూడా మనం అక్కడక్కడ విన్నాం, చదివాం వాట్సాప్ గ్రూపుల్లో. అది వాళ్ళకి కేవలం ఏదో ఒకటో రెండో అవకాశాలు కానీ ఇవ్వాలి, కానీ పూర్తిగా ఇది ఇవ్వని మావాడు ఊరుకోడు అనేటటువంటి స్థాయికి మనం తేగకూడదు. ఫోన్ లేకుండా తినే పిల్లలు లేరు. వచ్చింది స్నాక్స్ పెట్టినా ఏమైనా ఒక చాక్లెట్ తినాలన్నా ఏది తినాలన్నా వాళ్ళకి ఫోను లేకపోతే ఏదో ట్యాబో టీవీయో ఏదో ఒకటి పెట్టాలి. ఇవాళ ఏమవుతుందంటే కొంతమంది అంతా పూర్తిగా తెలిసి కాదు, తెలియక కాదు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారే, ఇది తప్పకుండా అనుసరించాలేమో అనుకుంటారు. అనుసరించకపోతే మన వాళ్ళ నలుగురిలో తక్కువ అయిపోతావేమో అనుకుంటారు. అనుసరించకపోతేనే నువ్వు ఎక్కువ అవుతావు, తక్కువేం కావు. రేపు పొద్దున అనుసరించిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడ్డారో, అనుసరించిన వాళ్ళు ఏం పైకి వచ్చారో అప్పుడు అర్థమవుతుంది. అది ఇక్కడ పిల్లల్ని మనం ఏం లేదు, ఇంటి భాష మనం వాడుతూ ఉండటమే ఇంట్లో ఎక్కువగా. నువ్వు ఎట్లాగో ఆఫీస్కి వెళ్తే నీ భాష నీకుంటుంది, ఏదో అక్కడిది. ఇంట్లో ఉంటే ఇంట్లో భాష వాడుకో, పిల్లలకి అట్లా వాడుకొని తీసుకురావచ్చు పిల్లల్ని. దానికోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ఇందాక అన్నారే, ఆ పుస్తకాలు అవి వాడుకోవచ్చు, నేర్చుకోవచ్చు. గేమ్స్ ఉన్నాయి, భాషా క్రీడలు ఉన్నాయి. తెలుగు భాషను కూడా క్రీడాత్మకంగా బోధించమన్నది శాస్త్రం. తెలుగు భాష గురించి ఇప్పుడున్న యువత లేదా ఇప్పుడున్న సమాజంలో తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అసలు మన తెలుగు భాషకి భవిష్యత్తు ఉందా అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? తెలుగు భాషకి భవిష్యత్తు అనేటటువంటిది ఒకళ్ళు తీసేస్తే పోయేది కాదు, ఒకళ్ళు కల్పిస్తే వచ్చేది కాదు. దానికి పుట్టుకతోటే ఒక జీవశక్తి ఉన్నటువంటి భాష ఇది. చాలా జీవశక్తి ఉన్న భాష. ఎవరో తీస్తే పోయేది, ఎవరో ఇచ్చేవాడు. నువ్వు పట్టించుకోకపోతే 4 రోజులు వెనకబడుతుంది. దాని విలువ దానికి ఉంటుంది. అట్లా అని దీన్ని మనం చిన్న చూపు చూస్తున్నాం అంటారు. మీరు అభిప్రాయం అది చివరికి టోటల్గా మీరు అనేదానికి సారాంశం అది. చిన్న చూపు అనేటటువంటిది మనం చూస్తే చిన్న చూపు అమ్మా, దాన్ని సమానంగా చూస్తే మంచి చూపేగా, మంచి చూపేగా. ఇది ఏంటంటే కేవలం మనకి వచ్చినటువంటి ఈ పెద్ద సమాజంలో వచ్చిన ఇబ్బందులు ఒక వస్తువులో వచ్చినట్టు, వస్త్రాల్లో వచ్చినట్టు భాషలో కూడా ఈ భావ కాలుష్యం ఏర్పడింది. ఆ భావ కాలుష్యాన్ని తొలగించుకోవాల్సింది మనమే. ఇప్పుడు అన్ని భాషలు అన్నీ కలిసే వాటిని మనం కదిలిస్తూ పాడు చేస్తున్నాం. అవి వెనకటి రోజుల్లో ఎవ్వడు కదిలించాల. ఏది బాగా జరిగిందో ఆ కాలంలో ఒక్కొక్క రాజుల ప్రభావంలో ఒక్కొక్క భాష వ్యాప్తి చెందుతుంది, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి వ్యాప్తి చెందుతుంది, ఒక్కొక్క పరిసరాలను బట్టి ఒక్కొక్క భాష వ్యాప్తి చెందుతుంది, ఒక్కొక్క జనుల వాడుకలో ఉండేటట్టు ఆ భాషా వాడుక ఉండే సంఖ్యని బట్టి కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అది ప్రామాణిక భాష. ఎందుకంటే దీని మీద ఏది పట్ల ఏ ప్రభావం ఇటు నుంచి కూడా హద్దుల్లో ఎటు నుంచి వచ్చినా తెలుగు ప్రభావమే పడ్డది. ఇందాక మనం అనుకుంటే తూర్పుకి వెళ్ళేసరికి సముద్రం అయిపోయింది. అది ప్రామాణిక భాషగా ఎప్పటి నుంచో చెప్పారు. అయితే దీంట్లో ఏదైనా చిన్న మాండలికం అనేటటువంటిది వచ్చినా అక్కడక్కడదే కానీ బయట నుంచి పూర్తిగా వచ్చిన మార్పుతోటి రాల. ఇప్పుడు ఈ మాండలికాల్లో ఏమవుతుందంటే ఒక చోట ఒక పదం ఇంకో చోట ఇంకోటి అవుతుంది. అక్కడ వరకే అది. అది ఇంకో చోటుకి వచ్చేటప్పుడు అన్యార్థాన్ని కూడా ఇవ్వచ్చు. అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దీనికి అవేం ప్రమాదాలు లేవు మన ఈ ప్రామాణిక భాష. అందుకే మనకు మొదటి నుంచి కూడా సాహిత్యంలో కానీ రేడియోలో కానీ మాధ్యమాలుగా
పట్టు ఉండేటటువంటి. తర్వాత ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం, ఎప్పుడైనా ఆ పరిసరాల్లో జీవించేటటువంటి జనం మీద ఒక భాష, ఒక యాస పడేది అక్కడ తాగే నీళ్ల వలన కూడా. ఇది మనకెవరు గమనించట్లేదు. మన జీవశక్తిని మనకి నీరే ప్రాణాధారం. నీటి వలన కూడా మనిషి భాష ఉచ్చారణలో మార్పులు వస్తాయి. యాస, కృష్ణా జలం ఉందే మంచి పటుత్వంగా ఉంటుంది. దానితో ఏర్పడినటువంటి మన జీవకణాలు కూడా మన యొక్క ఉచ్చారణ కూడా కాస్త పట్టినట్టుంటుంది. గోదావరి ఆ ప్రాంతానికి వెళ్ళు, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళు, ఆ నీటి ప్రభావం కూడా చూపిస్తుంది భాష ఉచ్చారణలు. ఆ దొర్లిపోయేటటువంటి యాస, ఆ ప్రభావం ఉంటుంది. అక్కడక్కడ పండే పంటల ప్రభావం ఉంటుంది. ఇవన్నీ భాషా శాస్త్రానికి వెళ్ళి తరచి చదివితే చూస్తే దొరికేటటువంటి విషయాలు. అవన్నీ చెప్పుకోవాలి, చాలా సమయం కూడా తీసుకునేటటువంటిది. ఆశ్చర్యపోతారు, నీళ్ల ప్రభావం ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. నీళ్ల ప్రభావం ఉంటుంది. కొంతమంది, ఇక్కడ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక ప్రాంతంలో పుడతారు, ఇక్కడంతా బాగానే ఉంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అది నేర్చుకోలేకపోతే, అక్కడిది లేకపోతే నాకేమన్నా ఇబ్బందిగా ఉంటుందేమో అని కావాలని కృతకంగా కూడా నేర్చుకుంటారు. కృతకంగా నేర్చుకుంటారు. అట్లా 60-70 ఏళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా, అట్లా అలవాటు పడని వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన ఏడాదికే పడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఎవరిని చూడాలి? అసలు పడకుండా ఉండేటటువంటి వాడిని, తన యొక్క భాషను తాను పటుత్వంలోనే ఉంచుకుంటూ అక్కడ ఏం చేసినా దాంతో అక్కడ వాళ్ళతో చలామణి అవుతున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే, ఓహో వీళ్ళు ఇక్కడ నేను నేర్చుకోకపోతే ఏమైనా లోపమేమో. ఎందుకు లోపం అవుతుంది? మన పద్ధతి అది, మన ప్రాంతం అది అని చెప్పుకోవచ్చు. ఏముంటుంది? ఇంకా గౌరవమే కలుగుతుంది, కానీ అగౌరవం ఏర్పడదు దానివలన. అది కూడా చాలా, ఇవన్నీ చాలా విశిష్టమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన విషయం మా భాషలో. ఇప్పుడున్న జనరేషన్లో లేదా మేము రోజువారీ చూసే వాళ్ళందరిలో మీ అంత తెలుగు భాష చాలా అంటే చాలా తక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడి మాట్లాడే వాళ్ళని చాలా తక్కువగా చూస్తుంటాం. మీరు ఎప్పుడు తెలుగుని మర్చిపోలేదు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మిమ్మల్ని కలుసుకునే అవకాశం, తెలుగు భాష ప్రావీణ్యాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఈరోజు మా అందరికీ దక్కినందుకు అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞత. ధన్యవాదాలమ్మ. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, మన ఇది ఉన్నది తెలుగు భాష, నేనే రాసా ఒకప్పుడు దీని గురించి పద్యం. ఇట్లాంటి విషయాలు నాకు నేను తర్కించుకొని ఎవరి ప్రేరణ కాదు, ఇంకోటి కాదు, చదివి ఉంటాం కాబట్టి. భాషా చరిత్రలు చదివాం, భాషా చరిత్ర వేరు, భాషా శాస్త్రం వేరు. శాస్త్రం అంటే అక్షరం ఏర్పడే విధానం, చరిత్ర అంటే ఆ విధానం ఒక చరిత్రగా ఎట్లా నడిచింది ఆ భాష అనేది. అది కాలానుగుణంగా రాజులను బట్టి చరిత్ర నడుస్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా మొదటి నుంచి వచ్చినటువంటి మన జనని సంస్కృతం సకల భాషలకు కదా, అప్పటి నుంచి వచ్చేటటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నేనే తర్కించుకొని దీని మీద ఒక పద్యం రాసుకున్నాను. తెలుగు భాష దినోత్సవం నాడు ఎప్పుడో రాసుకున్నాను. సంగీత సాహిత్య సౌరభములగూడి రసపుష్టి చిప్పిలు రమ్య భాష. సంగీత సాహిత్య సౌరభములగూడి రసపుష్టి చిప్పిలు రమ్య భాష. ఇటు సంగీతానికి, ఇటు సాహిత్యానికి ఒక రసపుష్టి ఇస్తూ, రసపుష్టిని చిప్పిలా చేస్తుంది తెలుగు భాష. ఇప్పుడు ఇందాక చెప్పిన వాటిలో దేనికైనా అన్వయించుకోవచ్చు ఈ మాట. సంగీత సాహిత్య సౌరభములగూడి రసపుష్టి చిప్పిలు రమ్య భాష. భావములేవైన ప్రకటించు విధముల తీరుపదము గల్గు తెలుగు భాష. తెలుగులో ఏ భావాన్ని ప్రకటించడానికైనా పదం ఉంది, ఏ భావాన్ని అయినా ప్రకటించడానికి పదం ఉంది. పదాలు లేవేమో, మనం ఇంకో భాషలో పదాలు అంటున్నామో అనే దానికి అది చెబుతున్నా ఇక్కడికి. ఇది నేను తర్కించుకొని నేను రాసుకున్న పద్యమే. భావములేవైన ప్రకటించు విధముల తీరు పదము గల్గు తెలుగు భాష. అన్య భాషల కూడా అక్కున చేర్చుకు, అన్య భాషల కూడా అక్కున నేర్చుకు, తన సగు శైలిని ఒసగు తరలు భాష. అన్య భాషలు ఎన్నో ఇందులోకి వచ్చినాయి. అసలు తెలుగు భాషలోకి ఇంకో భాష వచ్చే పదం
దాన్ని తెలుగు చెయ్యొచ్చు. ఇది తెలుగేనా అనిపిస్తుంది. మన చాలా ఉన్నాయి అన్య దేశాలు. ఇది తెలుగు కాదా అనుకుంటారు తర్వాత. తెలుగు కాదా అనుకుంటారు. ఆ భాష యొక్క లింగ్విస్టిక్స్కి వెళ్తే కానీ ఇది ఏ పదమో తెలియదు. ఇప్పుడు తెలుగు భాషలో ఇలాక, తాలూకా, రవాణా 3 అక్షరాల పదం ఉండి మధ్యలో అక్షరానికి దీర్ఘం ఉంటే అది తెలుగు కాదు. తెలుగు కాదా? కాదు, అన్యదేశం. రవాణా, ఇలాక, తాలూకా ఇవన్నీ మనకి వాటి యొక్క దీంట్లో వచ్చినాయి. వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా. ఎక్కువగా తాలూకా ఎక్కడ వాడతాం? ఒకప్పుడు తహసీల్దార్ వ్యవస్థ అవి ఉండే. ఇలాక, అతను వాడి ఇలాక. విజయనగరం జిల్లాలో తాలూకా అదాడు. ఇది నాకు సంబంధించింది కాదు, అతను తాలూకా అంటారు. అక్కడ మాడలికం అది. చూసావా? ఎప్పుడైనా 3 అక్షరాలు ఉండే తెలుగు పదంలో మధ్యలో అక్షరానికి దీర్ఘం ఉంటే తెలుగు పదం కాదు, అన్యదేశం. 99% పైన అన్యదేశం. అది అన్య భాషల కూడా అక్కున చేర్చుకు తన తేలి నొసగుచు తరలు భాష. అది ఇప్పుడు నేను చెప్పింది. వివిధ దేశములందున విలువలనందుచు విలువలనందుచు తనదైన విలువల తనరు భాష. ఎక్కడికెళ్ళినా గౌరవింపబడి అక్కడ తన స్థానంలోనే ఉంటుంది. ఆ గౌరవాన్ని అందుకునే స్థానంలోనే ఉంటుంది ఎప్పుడు తెలుగు భాషను మనం గమనిస్తే. అంటే నేను తెలుగు భాష అభిమాని, తెలుగు భాష చదువుకున్నవాడిని అని నేను గర్వంగా ఏం చెప్పట్లా. నేను నేర్చుకున్నది ఇది గొప్ప అని. దాని స్థానం పదిలం. దాని స్థానం ఎప్పుడు పదిలమే. ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడుతుంది. వివిధ కావ్య రీతి విస్తృతం వగుచును సొంపు నిండినట్టి సొగసు భాష. వివిధ కావ్య రీతిలో విస్తృతమైందమ్మ తెలుగు భాష. ఇంత విస్తృతం కావటానికి కావ్యాలే ఎక్కువ కారణం చేసినాయి. భాషా అభిమానులు ఎక్కువ. దీన్ని బాగా పరిఢవిల్ల చేశారు. 30 సంవత్సరాల నుంచే మనకి ఈ ఆలోచనలు వస్తాయి. 30 ఏళ్ల క్రితం ఈ ఆలోచనలు లేవు. వివిధ కావ్య రీతి విస్తృతం బగుచును సొంపు నిండినట్టి సొగసు భాష. పల్కు నందున పాయసాన్నము నింపు. నందున పాయసాన్నము నింపు. అసలు ఆ పాయసాన్నం అన్న దగ్గర తిన్నంత అనుభూతి కలుగుతుంది. పల్కు నందున పాయసాన్నము నింపు ఆంధ్ర భాషకు అంజలిదియే. పల్కులందున పాయసాన్నము నింపు ఆంధ్ర భాషకు అంజలిదియే. ఇప్పుడు ఈ పద్యం దీనికి మొత్తం ఇందాక నేను చెప్పిన దానికి అంతటికి ఒక సంక్షిప్త రూపం. ఈ పద్యం పూర్తిగా అర్థమైతే అవన్నీ ఇందులో వస్తాయి. ఓకే, నమస్కారం. నమస్తే, శుభం.